దినేష్ కార్తిక్ గత 2 దశాబ్దాలుగా భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. ధోని కంటే ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వెటరన్ క్రికెటర్ ప్రస్తుతం ఐపీఎల్లో అదరకొడుతున్నాడు. 38 ఏళ్ల వయసులో కుర్రాళ్లతో పోటీపడి మరీ 4లు 6ర్లతో విరుచుకుపడుతున్నాడు. ముద్దుగా డీకే అని పిలుచుకునే దినేష్ కార్తిక్ కెరియర్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ మరే క్రికెటర్కు లేనన్ని ఎత్తుపల్లాలున్నాయి. ధోనితో పోలిస్తే వయసులో 4 ఏళ్ల చిన్నవాడైన ధోని కంటే ఏడాది ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ కన్నడ క్రికెటర్ టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నటువంటి దశలోనే ధోని ఎంట్రీతో అతని అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. కెరియర్ ప్రారంభం నుండే ధోని టాప్ గేర్లో దూసుకుపోతుండటంతో కీపర్గా మరొకరికి స్థానం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒక మహావృక్షం నీడలో చిన్న మొక్కలు ఎదగలేవు అన్నట్లుగా ధోని విజృంభణతో టీమిండియాలోకి మరో కీపర్కు అవకాశం లేకుండా పోయింది. బ్యాటరో బౌలరో అయితే టీంలో 4 లేదా 5 ఉండే అవకాశం ఉంది. కానీ కీపర్ ఒక్కరే ఉంటారు కదా. అలా ధోని ఉన్నంతకాలం కీపర్ కోసం టీమిండియాలో మరొకరు పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఆ స్థానం పైన మరొకరు కన్నెత్తి చూడలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అలా ఎంతో ప్రతిభావంతమైన దినేష్ కార్తిక్కు సైతం టీమిండియాలోకి చోటు లభించడం కష్టమైంది. ధోనికి బ్యాకప్ కీపర్గా టీంలో ఉన్న తుది జట్టులో అవకాశం చాలా అరుదుగానే వచ్చేది. అయినా నిరుత్సాహపడకుండా తన బ్యాటింగ్ ప్రతిభతో స్పెషలిస్ట్ బ్యాటర్గా సైతం టీమిండియాలో అప్పుడప్పుడు ఆడేవాడు దినేష్ కార్తిక్. డీకే తొలిసారి 2004లో తన 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ 20 ఏళ్ల కెరియర్లో కేవలం 26 టెస్టులు, 94 వన్డే ఇంటర్నేషనల్స్, మరో 60 అంతర్జాతీయ T20 మ్యాచ్లు ఆడాడు. ఎన్నోసార్లు టీమిండియాలోకి వస్తూ పోతూ ఉన్నా ఎన్నడూ నిరుత్సాహపడలేదు. టీమిండియాకు సెలెక్ట్ కానప్పుడు కామెంటరేటర్గా అవతారమెత్తి అద్భుతంగా కామెంటరీ కూడా చెప్పేవాడు. కామెంటరేటర్గా అతన్ని చూసినప్పుడు ఇక డీకే పని అయిపోయింది, కామెంటరేటర్గా స్థిరపడుతున్నాడు కాబోలు అని చెప్పేసి చాలామంది అనుకునేవాళ్ళు. కానీ మళ్ళీ టీమిండియాలోకి వచ్చి మెరుపులు మెరిపిస్తూ ఉండేవాడు. కామెంటరేటర్గా కాలక్షేపం చేస్తున్నాడు అనుకునే లోపే ఐపీఎల్లో అదరగొట్టడం అతనికి మామూలే అయింది. తాజాగా ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ తరపున డీకే అదరగొడుతున్నాడు. 6 మ్యాచ్లలో 71.5 సగటుతోటి 143 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేటు దాదాపు 200గా ఉందంటే ఇది అందరికీ విస్తుగొలిపే విషయమే. ఈ సీజన్లో సిఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో 26 బంతుల్లోనే 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, పీబీఎస్కే అంటే పంజాబ్ కింగ్స్తో జరిగినటువంటి 2వ మ్యాచ్లో 10 బంతుల్లోనే 28 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక కేకేఆర్తో జరిగినటువంటి 3వ మ్యాచ్లో 8 బంతుల్లో 20 పరుగులు చేయగా, ఎల్ఎస్జీతో జరిగినటువంటి మ్యాచ్లో మాత్రమే విఫలమయ్యాడు. 8 బంతుల్లో 4 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో బ్యాటింగ్కి అవకాశం రాలేదు. తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 23 బంతుల్లోనే 53 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 5, 6, 7 స్థానాలలో బ్యాటింగ్కు వచ్చే డీకే డెత్ ఓవర్లలో బౌలర్ల పాలిట యముడిగా మారుతున్నాడు. తాజాగా గురువారం ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో కేవలం 23 బంతుల్లో 53 పరుగులు చేసిన డీకే ఆర్సీబీ భారీ స్కోర్ చేయడంలో కీలక భూమిక పోషించాడు. ఆఫ్కోర్స్ ఆ స్కోరును ముంబై ఇండియన్స్ ఛేదించిందనుకోండి, అది వేరే విషయం. 38 ఏళ్ల వయసులో డీకే స్వైర వ్యవహారం చూసి కుర్రాళ్ళు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలోనూ డీకే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న భార్య నిఖితా వంజరా డీకేను మోసం చేసి అతని సహచర క్రికెటర్ మురళీ విజయ్తో ప్రేమాయణం నడిపించింది. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే 2012లో ఆమెకు డైవర్స్ ఇచ్చాడు. ఆమె నమ్మక ద్రోహాన్ని డీకే చాలా కాలం జీర్ణించుకోలేకపోయాడు. అయినా గొడవ చేయకుండా కామ్గా డిగ్నిటీగా ఆమెకు డైవర్స్ ఇచ్చాడు. భార్య చేసిన ఆ నమ్మక ద్రోహానికి చాలా కాలం పాటు దినేష్ కార్తిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రభావము అతని కెరియర్ పైన కూడా పడింది. ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి చాలా కాలమే పట్టింది. ఆ తర్వాత తనను తాను సంభాళించుకొని ఆ విషాదం నుండి బయటపడి తన కెరియర్పై దృష్టి పెట్టి రాణించాడు. టీమిండియాలో స్థానం దక్కినా దక్కకున్నా ఐపీఎల్ లాంటి మిగతా ప్లాట్ఫామ్లపైన తన తడాకాను చూపిస్తున్నాడు. ఆ తర్వాత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ను వివాహం చేసుకుని వ్యక్తిగత జీవితాన్ని కూడా గాడిలో పెట్టుకున్నాడు. ప్రస్తుతం 2 పిల్లలకు తండ్రి అయిన డీకే జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి తమ కెరియర్ను నాశనం చేసుకునేవారు డీకే జీవితం నుండి ఎంతో నేర్చుకోవచ్చు. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.